ఇప్పుడు ఆ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరున్నారు జగన్ గారితోటి. ఒక వైపేమో ఆయనకి జరిగిందంతా ఆయన క్రియేట్ చేసిన డ్రామా అని ఒక సైడ్ అంటుంటే, లేదు అదర్ పార్టీ వాళ్ళే చేశారు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చెప్తున్నారు. సో, అసలు ఏం జరిగింది? మీరు ఏమనుకుంటున్నారు దాని సో గురించి? అది వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లో జరిగిన విషయం అది. సో అప్పటి వరకు ఆల్రెడీ వీఆర్ వెరీ షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ వెరీ గుడ్ మార్జిన్. సో నేనేమంటానంటే దట్ వాస్ కంప్లీట్లీ డన్ బై న్యూట్రల్ పర్సన్. ఇట్ వాస్ కంప్లీట్లీ హీట్ ఆఫ్ మూమెంట్. ఇక్కడ ప్రభుత్వం పని కూడా లేదు అక్కడ. అలాగే మేము కూడా ఏం ప్లాన్ చేసుకుని వర్క్ చేసి చేయలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈవెన్ సార్ కూడా కొంచెం షాక్ అయ్యారు. మనం సర్వేస్ లో పాజిటివ్ ఉంది అంటున్నాం, మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి. ఇట్ వాస్ సెట్ బ్యాక్ ఫర్ హిమ్ బికాస్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ పాదయాత్ర. సో ఇంత నడిచి కూడా నేను జనాల్లో పాజిటివిటీ తీసుకురాకపోతే మళ్ళీ ఇంకేం చేయాలి అని ఒక సెట్ బ్యాక్ అయిపోయింది ఆయనకి. అంటే అక్కడ డౌన్ అయిపోయారు, కొంచెం డౌన్ అయ్యారు. బట్ వీ యాజ్ అ టీమ్ లైక్ ఇట్ టుక్ హిమ్ అ వీక్ ఆర్ సో టు కమ్ బ్యాక్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. ఇట్ యాక్చువల్లీ హర్ట్ హిమ్. ఎందుకంటే ఆల్రెడీ హర్ట్ అయ్యారు, ప్లస్ బయట మీడియాలో ఎల్లో మీడియా అంటారు, బయట మీడియాలో ఇంత దిగజారిపోయాడు, వాడే చేయించుకున్నాడు అలాంటి చెప్పంగానే ఇంకా డిమోటివేట్ చాలా అయిపోయారు. సో మేమేమన్నామంటే సార్ ఇవన్నీ వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళు చేశారో లేదో తెలియదు కానీ ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ యాక్ట్. అంటే ఆ పర్సన్ ఇంటికి కూడా వెళ్ళాము మేము, పార్టీ వాళ్ళు వెళ్ళారు, చేశారు, ఏం రీజన్ మోటో కూడా కనుక్కున్నారు. సో ఒక పర్సనల్ వెండేటా ఉండింది, అది మిస్కమ్యూనికేషన్ వల్ల అది సాల్వ్ కూడా చేసాము. అది సాల్వ్ చేసి ఆ లూప్ క్లోజ్ చేసాము. సో తనకి ఒక పర్సనల్ ఎజెండాతో వచ్చి అటాక్ చేశారు. అవును, ఏ పార్టీ వెనకాల లేరు, ఏ పార్టీ వెనకాల లేరు. ప్లస్ న్యూట్రల్ గా ఒక మిస్కమ్యూనికేషన్, అంటే అక్కడ లోకల్ లీడర్ జగనన్న పేరు వాడి కొన్ని థింగ్స్ చేశాడు కాబట్టి జగనన్న మీదే ఇంకా దాడి జరిగింది అది. ఓకే.